కృష్ణవేణి తెలుగింటి విరిబోణి, కృష్ణవేణి మా ఇంటి అలివేణి. అరే భయపడకండి. మొత్తం పాటేమీ పాడను. మనందరి మనసులు గెలుచుకున్న మా అక్క 50వ పుట్టినరోజు అంటే మనందరికీ పండగ రోజు. ఈ రోజును అలా ఎలా వదిలేస్తాం? జ్ఞాపకాల పుటల్లోకి ప్రయాణించాల్సిందే, ఆ మాధుర్యాన్ని మరోసారి గ్రోలాల్సిందే. ఈ కుటుంబంలోని అందరి తరఫున నేనే మాట్లాడుతున్నాను. అందరి మాటలు నా మాటల్లో ఉన్నాయి. కృష్ణ, అక్క, పెద్దమ్మ, అత్త ఎన్నెన్నో ప్రేమ నిండిన పిలుపులతో తన జీవితాన్ని అల్లేసుకుంది మా అక్క. తనతో కలిసి ప్రయాణిస్తున్న మనందరికీ తెలుసు, మనం ఒక తీయటి నీటి కొలనును వెంటబెట్టుకు సాగుతున్నామని. ఆ జీవధార మనలోని ఆర్తిని అంతమొందించగలదని, తనుంటే మనకే చింత ఉండదని, తనుంటే మన పనుల గురించి మనమే ఆలోచించక్కర్లేదని, తనకు సరెండర్ అయిపోవడంలో ఉన్న సౌఖ్యం అనుభవించే వారికే తెలుస్తుంది. కృష్ణ అని నోరారా పిలిచే అమ్మలేని బాధను అధిగమిస్తూ మాకు అమ్మయింది తను. అమ్మ ఉన్న రోజుల్లో కూడా అక్కది బాధ్యతాయుతమైన ప్రేమనే. దానికి ప్రత్యక్ష తార్కాణం మా అమ్మకు మంత్ని ట్రాన్స్ఫర్ అయినప్పుడు చూడగలిగాం. ఆ పసి వయసులో మా అందరికీ వడ్డించడమే కాక బంధుమిత్రులను కూడా ఆదరించే ఓపిక ప్రదర్శించింది. ఆ కాలపు ఆడవాళ్ళు ఎంత పని చేసేవారో అంత పని చేసేది. కానీ పాపం తను కోరుకున్న నాణ్యతతో పని చేయలేకపోయినాం. అయినా సరే పదే క్షమించేసి అమ్మలా మా పనులన్నీ చేసి పెట్టేది. బాధ్యతల నుంచి తప్పించుకోవాలనుకోలేదు. నేను ఉదయాన్నే ట్యూషన్కి వెళ్ళాలంటే నాకంటే ముందే చీకట్లోనే లేచి పనులు మొదలుపెట్టేది. చెల్లెకు రోజూ జడలు వేయడం, మమ్మల్ని ఫంక్షన్స్కు తయారు చేయడం తన బాధ్యత అన్నంత అంకిత భావంతో ఉండేది. ఇక మేము ఇంటికి దూరంగా ఉన్నప్పుడు హోమ్సిక్ అంటే అక్కను మిస్ అవ్వడమే. తనను చూడగానే నాకెంత భరోసా కలిగేదో చెప్పలేను. అది వెనుక నేనున్నాను, ధైర్యంగా ముందుకెళ్ళు అన్న తన మౌన సందేశం వల్లనే. ఇక మా అందరి ఈ స్వేచ్ఛాపూరిత భావజాలానికి నాంది మా తల్లిదండ్రుల వల్లనే పడింది. మా ఇంట్లో ఎల్లప్పుడూ వివిధ విషయాలపై చర్చలు, వాగ్వివాదాలు జరుగుతూ ఉండేవి. ఆనాటి సమకాలీన సమాజంలోని కనపడని అణిచివేత ధోరణి మా ఇంట్లో లేదు. మా అమ్మా నాన్నలు ఎప్పుడూ ఆడపిల్లలు బరువనుకోలేదు. అన్నతో సమానంగా పెంచారు, చదివించారు. ఈనాటి మా విజయం వారికే అంకితం. ఇక మా అక్క విద్యాభ్యాసం, వృత్తి, ఉద్యోగాల గురించి ఒక గ్రంథమే రాయొచ్చు. మీ పిల్ల నాదాన్గా ఉంది అని పదే శిశుమందిర్ ఉపాధ్యాయులు అన్నారని మా నాన్న చిన్నబుచ్చుకొని తనని సంస్కృత పాఠశాలలోకి మార్చారు. అక్కడ తన ప్రతిభకు ఎంతో మెరుగులు దిద్దుకుంది అక్క. మా బావ కూడా అదే పాఠశాలలో తనతో పాటుగానే చదివారు. అలా వైవిధ్యభరితంగా సాగిన తన విద్యాభ్యాసం ఏ నీటి తావులో వేసినా దాని నిండా పెరిగే మత్స్యావతారపు విష్ణుమూర్తిలా అక్క ప్రతి విద్యా సంస్థలో తన ముద్ర వదులుతూ ముందుకు సాగింది. గురువులు సైతం తన మాయా ప్రభావంలో పడినవారే. ఈ ప్రయాణం డాక్టర్ కృష్ణవేణి అయ్యేంత వరకు ఆగలేదు. డాక్టర్ కృష్ణవేణి మా అక్క. చాలా గర్వించదగినటువంటి రోజు ఇది మాకు. మనిషి నిత్య విద్యార్థిగా ఉండాలి అన్న వాక్యాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ ప్రస్తుతం తన ఆధ్యాత్మిక అధ్యయన పరంపర మొదలుపెట్టింది. జై గురుదత్త. ఇక ఉద్యోగ విషయానికి వస్తే మా బావ కోసం లేదా మా బావతో కలిసి జీవించడానికి ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలేసింది. కానీ
మా బావ అసామాన్య ప్రోత్సాహం వల్ల అటు చదువులోనూ వివిధ రకాల ఉద్యోగాల్లోనూ తనను తాను నిరూపించుకోగలిగింది. ఆంధ్ర సారస్వత పరిషత్ ప్రిన్సిపాల్గా చేసినప్పుడు చాలామంది గుర్తింపు మన్నన పొందింది. మా నాన్న గర్వపడేలా చేసింది. ఇక కౌన్సిలర్గా తన ప్రయాణం ఎన్నో సవాళ్లతో కూడుకున్నది. అయినా తొణక్కుండా అటు బాధితుల ఇటు అధికారుల మన్ననలు అందుకుంది. సీనియర్ ఐపీఎస్ అధికారులు శిఖా గోయల్, స్వాతి లక్రా, సివి ఆనంద్ వంటి వారి అభినందనలు ఒక ప్రత్యేక అనుభవం. శిక్షణా కార్యక్రమాలు కూడా అవలీలగా సాధికారంగా నడిపేది. దాని వెనుక తన నిర్విరామ కృషి దాగి ఉంది. అయినా సరే కుటుంబ బాధ్యతలకు ప్రాధాన్యమిచ్చి అమెరికా ప్రయాణం వంకగా పెట్టి ఉద్యోగాన్ని వదులుకుంది మరొక్కసారి. ఎవరా కుటుంబం? తనది వసుదైక కుటుంబం. ఇటు పుట్టిల్లు అటు అత్తవారిల్లు అన్నీ తనవే. అందరి బాధ్యత తనదే. ఆ చిన్న శరీరం చాలా ఏళ్లుగా ఈ బాధ్యతలు మోసి ఈరోజు మొరాయిస్తోంది. అయినా సరే ఆ బాధ్యతలను తీర్చడానికి వేర్వేరు మార్గాలు అన్వేషిస్తుంది. కానీ బాధ్యతల నుంచి విరమించుకోవాలనుకోవట్లేదు అక్క. అమ్మో, అలా జరిగితే మాకెంత కష్టం. మా అందరి ఇళ్లలో ఏ కార్యాలైనా తను అందరికంటే ముందు వచ్చి అందరికంటే చివరగా వెళ్తుంది. తనక్కడ నిలబడిందంటే కార్యం చేసుకునే వారికి కొండంత అండ. వంట విషయాల్లో, అతిథి మర్యాదల విషయంలో ఏ మాత్రం రాజీ పడకుండా, మాట రాకుండా చూసుకుంటుంది. ఆఖరికి మా అత్తగారింట్లో వాళ్ళు కూడా ఫలానా పని కృష్ణవేణి చూసుకుంటుందిలే అన్న ధీమా ప్రదర్శించిన సందర్భాలు ఎన్నో. తను మా పెళ్ళైన కొత్తలో నాతో అనేది, మీ ఉమ్మడి కుటుంబ వాతావరణం వెల్కమింగ్గా లేదని మేం రాము అనుకోకు, మీరు సఖ్యతతోటే ఉండండి, మేమే మీ అందరితో కలిసిపోతాం అని. అనుకున్నట్లుగానే తన చొరవ, ఆప్యాయతల వల్ల మా ఇంటి పెద్దలదే కాకుండా పిల్లల అభిమానం కూడా గెలుచుకుంది. మా అక్క వ్యక్తిత్వంపై విశేష ప్రభావం చూపిన వ్యక్తి మా బావ. తనను మా అక్క గురించి 4 మాటలు చెప్పండి బావా అని అడిగినప్పుడు ఆయన ఒక ఋగ్వేద వాక్యాన్ని ఉటంకించారు. దాని అర్థం, నేను ధ్వజాన్ని, యశో వైభవశాలిని, శీర్షాన్ని, కలవతిని, విశేష వేద ప్రవచనశీలిని, శత్రువుల జయించుదానను, నా సంకల్పానికి అనుగుణంగా నా పతి వర్తించును అని. భర్తకు అనుకూలంగా భార్య నడుచుకునే ఈ భారతదేశంలో భార్య సంకల్పానికి అనుగుణంగా వర్తించే భర్త దొరకడం మా అక్క అదృష్టం. మా అక్క పుట్టింటి బాధ్యతలను కూడా తనదిగా భావించే మా బావ తను అత్తింటి తిరస్కారానికి గురైనప్పుడు మేరువులా తన పక్కన నిలబడ్డాడు. ఆ వ్యక్తిత్వానికి అందరూ తలొగ్గాల్సిందే. ఎంత కష్టం వచ్చినా తన వారి కోసం నిలబడడం అనేది ఆ ఇద్దరి స్వభావంగా మారింది. అత్తగారికి అన్నీ సమకూర్చడానికి, భర్తతో కూడా పోట్లాడడానికి మా అక్క సిద్ధమే. ఇక పిల్లలు, మారిన కాలపు ఈ పోకడలు ఎంత వంటబట్టినా అమ్మ అమ్మే. తను బేలగా ఉంటే చూడలేరు, తనకు అవమానం జరిగితే భరించలేరు. తన చేతి వంటే వారికి అత్యంత ప్రియం. సమాజం వేసిన రహదారిపై కాకుండా వారి గమ్యం, మార్గం వారే నిర్దేశించుకొని సాగుతున్న వారి పయనం అందరికీ గర్వకారణం. పెద్ద మరిది అయిన మా ఆయన మాటల్లో, వదిన అన్ని అంశాలు అద్భుతంగా లోతుగా పరిణతితో విశ్లేషిస్తుంది. సరదాకైనా ఒకరు బాధపడేలా ప్రవర్తించదు. మేం కలిసి ప్రయాణిస్తూ ఉన్నప్పుడు ఎన్నో విషయాలు చర్చకు వచ్చేవి. సినీ కవులు, గాయకులు, ప్రవచనకర్తలు, సైకాలజీ అన్నీ లోతుగా మాట్లాడగలిగేది. ఈ గుణం న్యూస్ పేపర్ని పూర్తిగా చదివే అలవాటు నుంచి వచ్చిందనుకుంటా. ఇక మా వేణు మా అందరికీ ఆప్తుడు. వదిన చేతి వంటకు పెద్ద ఫ్యాన్. ఆయనతో కలిసి ఎంతో మేనేజ్మెంట్ చర్చలు, సైకాలజీ చర్చలు చేసేది అక్క. తన పిహెచ్డి విషయంలో, ఎంఫిల్ విషయంలో ఎంతో పేపర్ వర్క్ కూడా కలిసి చేసింది. తను
అక్క పెత్తనం చెల్లెలి కాపురమని శరును ఆట పట్టించేవాడు. అయినా సరే బలవంతంగా చెల్లెను బయలుదేరతీసి మా ఇండ్లకు తీసుకొచ్చేవాడు. బంధాల బలం తెలిసినటువంటి వేణు లేని ఈరోజు నాకక్కర్లేదు అంది మా అక్క. కానీ ఒక ఆత్మీయుడిని కోల్పోయాక తెలుస్తోంది, దసరా దీపావళులు కాదు మనకు ఆనందాన్నిచ్చేవి, మన ప్రియతముల సహచర్యమే. అలాంటి అత్యంత ప్రియురాలైన మా అక్క జీవితంలోని ఈ మైల్ స్టోన్ మాకు చాలా ముఖ్యమైంది. ఆర్భాటం చేయడానికే కాదు, మా జీవితాల్లో తన ప్రాధాన్యతను తెలపడానికి. ఇటు 7 పిల్లలతో పాటు వారి మరుదుల, ఆడపడుచు పిల్లల అవసరాలు తీర్చడానికి ఎప్పుడూ ముందుండే తన కోసం పిల్లలు చేసిందే ఈ ఏవి. బైక్ బుక్ చేసి మరీ ఫుడ్ పంపే పెద్దమ్మ కోసం ఆ మాత్రం శ్రద్ధ ఉంటుందిలే. శుభద ఆరంగేట్రం కోసం కూడా ఎంతో శ్రమపడింది. ఫోటోషూట్, ఆర్నమెంట్ సెలెక్షన్, సారీ సెలెక్షన్ అన్నీ తనే చేసింది. మా వదిన తను మౌనంగా మమ్మల్ని అభినందించే వ్యక్తి. నేను మాట్లాడిన మాటలన్నీ తన భావాలు కూడా. మా అన్నను కూడా ఆ చిన్న చేతి తర్జనితో నిలబెట్టేయగల మా అక్క మా అందరిపై అదే హక్కు, అధికారాలు ప్రదర్శిస్తూ ప్రపంచ పర్యటనలు చేస్తూ ఆధ్యాత్మిక రంగంలో లోతుగా విహరిస్తూ ప్రతిరోజును ఫలప్రదం చేసుకుంటూ సంపూర్ణంగా జీవించాలని మా పిల్లల, పెద్దల, అభిమానుల ఆకాంక్ష. ధన్యవాదాలు. ఇక తర్వాత నాది, ప్రణీతది 50వ పుట్టినరోజు. ఏదో 100 మందితో కాస్త సింపుల్గా చేయండి, మరీ ఆర్భాటాలు చేయొద్దు. సర్వే జనా సుఖినో భవంతు.